మనిషి యొక్క ప్రవర్తన, కట్టు, బొట్టు, వస్త్రధారణ మనిషి యొక్క విలువను పెంచుతుంటాయి. తన యొక్క ఆహార్యంతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన సంగీత విద్వాంసురాలు ఐక్యరాజ్య సమితిలో మొదటిసారిగా కచేరీ చేసిన మహిళ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. భారత స్త్రీ ఐక్యరాజ్య సమితిలో పాట పాడగలిగిందంటే చిన్న విషయం కాదండి. చాలా చిన్న స్థాయి నుంచి చాలా పెద్ద స్థాయికి వెళ్ళింది. తన సంపాదన చాలా కూడా సేవా కార్యక్రమాలకే వినియోగించింది. డబ్బుతో వచ్చే గౌరవం కన్నా జ్ఞానం ఉన్న చోట వినయం కూడా ఉంటే ఆ గౌరవమే వేరు. అట్లాంటి గౌరవాన్ని సంపాదించుకుంది ఆ మహిళ. వయసు పెరిగే కొద్దీ అనుభవం, జ్ఞానం, సహనం, పరిపక్వత పెరగాలి. కొంతమందికి పర్వాలేదు కానీ కొంతమందికి తగ్గుతుంది. అహంకారం మాత్రం మనిషికి రాకూడదు. అహం మనిషిని సర్వనాశనం చేస్తుంది. ఇటువంటి సత్ప్రవర్తనతో నిలబడిన ఏకైక వ్యక్తి సుబ్బలక్ష్మి గారని చెప్పచ్చు. చెవుదిద్దులు, ముక్కు పుడకలు, చక్కగా ఒక గొలుసు, నల్లబూసలు, పెద్ద బొట్టు, చక్కగా ముడేసుకుంటారు, చుట్టూ పూలు పెట్టుకుంటారు, చక్కటి చీరలు కట్టుకుంటారు. భారతీయ స్త్రీ ఎలా ఉండాలో అలా మన యొక్క భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్ని ఆమె మొదటి నుంచి చివరి వరకు పాటించిన ఏకైక మహిళ అనొచ్చో లేదో నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు మాత్రం ఏమాత్రం మార్పు లేని మనిషి మాత్రం. ఐక్యరాజ్య సమితిలో పాట పాడగలిగిన తొలి మహిళ, సంగీత విద్వాంసరాలు కూడా. ఇటువంటి మంచి విషయాలు మీకు అందజేస్తుంటాను. సబ్స్క్రైబ్ చేయండి.